హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దీని పేరే బ్రెడ్ డిసార్ట్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఫ్రెష్ బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకొని తీసుకున్న బ్రెడ్ని సైడ్స్ అంతా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత కొంచెం 4 లేదా 5 స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడయ్యే లోపల ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని 1/2 కప్ మిల్క్ వేడి చేసుకుందాం. మనం స్టార్టింగ్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక పెట్టుకున్న పాలు కూడా వేడైపోయినాయి. 1/2 కప్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని మనం ఇందాక వేడి చేసి చల్లార్చిన పాలల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. కలుపుకున్న దాంట్లో 1/2 కప్ షుగర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక బౌల్ తీసుకున్న తర్వాత నేను అమూల్య ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్న తర్వాత మిల్క్ మేడ్ క్రీమ్ కూడా తీసుకున్నాను. అయితే ఇక్కడ షాప్స్లలో అయితే దొరకలేదు, సూపర్ మార్కెట్లలోనే దొరికింది. అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక బౌల్లో తీసేసుకొని కస్టర్డ్ మిల్క్ మేడ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే బాదం, జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. అలాగే నేను చేసిన రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.